పాము పడితిమా ముందు ఈ వీడియో చూడండి, తర్వాత మనం ప్రేమ గురించి మాట్లాడవచ్చు. చూసే ఉంటారు యూట్యూబ్లో ఏమని మహానటి అట, మహానటి అని ఈవిడి కథలు కథలుగా వీడియోలుగా చాలా చేసింది. అబ్బా ఆ ఏడుపు, ఆ మొర, ఆ పండుగాడు ఎవడో లవ్ చేసిందేట. ఆ ఆ కాలుకి 8 రాడ్లు వేసారట. ఆ రాడ్లు వేసి ఆ రాడ్లతో ఆ గెంతడాలు, ఆ ఏడుపు సీన్లు, ఆ ప్రేమ సీన్లు, ఆ పతివ్రత సీన్లు, బొట్టు, గుళ్ళు, టెంపుళ్ళు, అమ్మవారి కోవిళ్ళు, వేప చెట్ల కింద తిరగడం, వేప చెట్లకు దొరకడం అన్నీ చూసాం కదా. ఇప్పుడు ఆవిడ డోని అట, ఆడ దొరికాడు అట, దాన్ని ఆడిని లవ్ చేసిందట. లవ్ చేసుకొని ఇద్దరు కాపురం చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారని అంటున్నారు. అమ్మ మహానటి, ఇప్పుడు కాపురం చేసుకుంటున్నారు, ఆ పుందు పండు అన్నావు, ఆ పండు లేనిది ఆ, నేను ఉండలేను అన్నావు, నేను అందరిలాట ఆడదాన్ని కాదు, నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నావు. ఆ, నువ్వు బతికినంత వరకు నీ జ్ఞాపకాలతోనే ఉంటాను, నేను ఇలాగే చచ్చిపోతాను అన్నావు. ఎన్ని రకాల వేషాలు వేసావు మహానటి, అన్నందుకు మహానటిలాగా అన్ని వేషాలు వేసావు. నిన్ను చూసి పాపం యూట్యూబ్లో వాళ్ళు అందరు మహానటి కావాలా, పాపం మోసపోయింది కావాలా, మహాపతివ్రత కావాలా అని అందరూ కూడా అనుకున్నారు. ఇప్పుడు ఈ డోని గారిని తీసుకొచ్చావు. ఈ డోని నీకు మొగుడుగా కనిపిస్తున్నాడా, చిన్న తమ్ముడుగా కనిపిస్తున్నాడా? అమ్మ పోనీ పోనీ ఎంత పోనీ నువ్వు ఏదో పోనీ ఆ పండుగడికి మనసు పడి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తానని పెద్ద రద్దాంతం చేసి రకాల పవిత్రమైన వీడియోలు ఎన్నో పెట్టావు. కానీ అవన్నీ పక్కన పెట్టావు. ఈ డోని గారికి ఎలా కనిపించాడు? మా మొగుడులా కనిపిస్తున్నాడా? మాకైతే మొగుడులా కనిపించడం లేదు, మా తమ్ముడులా కనిపిస్తున్నాడు. సరే, ఎలా కనిపించారు, మీరు ఎలా సస్తే సచ్చారు, బాగానే ఉంది. ఆ ముద్దులు ముచ్చట్లు కూడా మీరు యూట్యూబ్లో పెట్టియాలా? ఆ ముద్దు ముచ్చట చూసినప్పుడు మాకు వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే. నీ ముఖం ఆడి ముఖానికి ఏ నక్కకి నాగలోకానికి తేడా కనిపించేస్తుంది. వయసు రీత్యా కూడా నువ్వు పెద్దదాన్ని మొదటిదాన్ని అని తెలిసిపోతుంది. కొన్ని ఎలాగోపడి మీరు కనిపించుకుంటే ఏదో కాపురాలు చేసుకుంటే మాకే అభ్యంతరం లేదు, కానీ మీరు యూట్యూబ్లోకి వచ్చి ముద్దుల సీన్లు, బొగ్గ మీద ముద్దు పెట్టుకోవడం, పెదాల మీద ముద్దు పెట్టుకోవడం, కౌగిలింతలు, ఇంకా యూట్యూబ్ ఒప్పదనో లేకపోతే మీకు ఒళ్ళు సభకో గొడ్డలు ఇప్పుకోవటం లేదు, కానీ లేకపోతే అది కూడా ఇప్పించి చూపించిన మహానటులాగే ఉన్నావు నువ్వు. నీ నుంచి సొసైటీలో ఉన్న ఈ వీళ్ళందరూ ఏమి నేర్చుకుంటారో నాకైతే అర్థం కావటం లేదు. మహా పతివ్రత మాట్లాడావు, ఆ పండుగాడితో లవ్ స్టోరీ అన్నావు, కోవిళ్ళు తిరిగావు, యాత్రలు చేసావు, ఇంత బొట్టెట్టావు, గంధం రాసావు, ఇన్ని రకాల వేషాలు వేసి ఇప్పుడు ఈ డోని గడితో లవ్ అంటున్నావు, కాపురం అంటున్నావు, పెళ్ళి అంటున్నావు, మరి ఈడు లేనిది బతకలేనిది సస్తాను అంటున్నావు. అమ్మ మహానటి, మహానటివి అయితే అయ్యావు, కానీ మరీ అంత బాగా నటించావు. యూట్యూబ్లోని అందరికీ ఫాలోయింగ్ కొట్టించుకున్నావు. నాయన యూట్యూబ్ వాళ్ళు కూడా మీకు కూడా బుర్ర బుద్ధి లేదురా, ఎవరికి ఫాలో చేయాలి, ఎవరి వీడియోలు చూడాలని మీకు లేదు. ఏవో చాలా బాగా మహానటి నటిస్తుందని చేశారు. ఇప్పుడు డోని గారితో ఎలా కనిపిస్తున్నారు మీ అందరికీ? మొగుడు పిల్లల్లా కనిపిస్తున్నారు అలా? చూసిన వాళ్ళకి మనకి ఎలా కనిపిస్తుంది? సొసైటీ ఎలాగవుతుంది? వీళ్ళు సొసైటీకి ఏంటి నేర్పుతున్నారు? వీళ్ళు ఇంత మహానటి, ఇంత వయసు ఉన్న మహానటి ఇలా చేస్తే మరి అంతకన్నా చిన్న చిన్న పిల్లలు ఇక ట్రాన్స్జెండర్గా ఉన్న వాళ్ళేమి నేర్చుకుంటారు? అవన్నీ ఆలోచించి ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు తీసుకోండి, కామ్గా ఊరుకోండి. అంతేగాని ఇలాగ పబ్లిక్లోకి వచ్చి యూట్యూబ్ లాంటి గెంతులు వేస్తే మిమ్మల్ని చూసి మీ తోటి వాళ్ళు ఏం నేర్చుకుంటారు అనేది కొంచెం ఆలోచన చెయ్యండి. అమ్మ పతివ్రత మహానటి, కొంచెం ఆలోచించే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ ఇద్దరు ఎలా సస్త గదుల్లోని చచ్చారు, కానీ సొసైటీలోకి యూట్యూబ్లోకి వచ్చినప్పుడు ఆ ముద్దులు ముచ్చట్లు బాగోవు, చూడడానికి రాత పడుతుంది. ఉంటానే.